హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజాస్ కిచెన్. ఈరోజు వీడియోలో సన్నని కారపూస తయారు చేద్దాము. సన్నని షేవ్ అంటారు, సన్నగా ఉంటాయి. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. జల్లించుకుందాము. 2 కప్పుల శనగపిండి, 2 రైస్ ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్లు. సగం తీసి జల్లించుకుందాము, ఎక్కువైపోయింది. తక్కినది కూడా వేసేయండి. పారేయండి. ½ టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ కారం, సాల్ట్ టేస్ట్, పసుపు కొద్దిగా మిక్స్ చేసేయండి. 1 టీ స్పూన్ బటర్, వాటర్తో కలుపుకుంటున్నాము. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా నూనె చేతులకు తగులుకొని సరి చేయండి. పిండిని ముద్ద చేయండి. ఇలాగే కలుపుకోవాలి. చాలా పలసంగా కలపవాకండి, మీడియంలో కలుపుకోండి. ఇది కారపూస వేసే గిద్ద. ఇది ఈ సన్నని డీప్ ఫ్రై చేయడానికి ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడి చేయండి. ఆయిల్ వేడైపోయింది, ఇప్పుడు వేద్దాము. ఇప్పుడు తీసేద్దాము. ఫ్రై అయిపోయింది, ప్లేట్లో తీద్దాము. ఇలాగే మొత్తం కారపూసలు వేసుకోవాలి. చూడండి, సన్నని కారపూస రెడీ అయిపోయింది. ఇలా తుంచితే తుంగిపోతాయి, కరకరలాడుతూ ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.